నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో కొన్ని ముఖ్యమైన హిందీ వాక్యాలు నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ గురించి వాక్యాల ద్వారా తెలుసుకుందాం. ఈ పాఠం ద్వారా మనం ఇంటర్వ్యూ గురించి చాలా జ్ఞానాన్ని పొందుదాం. ఇంటర్వ్యూలు యజమాని మరియు దరఖాస్తుదారు రెండు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి దరఖాస్తుదారుల నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అంచనా వేయడానికి యజమానికి వీలవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అన్ని ఇంటర్వ్యూస్లో తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే ఈరోజు మన పాఠంలో ఇంటర్వ్యూ చేసే అలాగే ఇంటర్వ్యూ ఇచ్చే పద్ధతిని నేర్చుకుందాము. అయితే ఈరోజు మన పాఠంలో ఇంటర్వ్యూని ఎదుర్కొనే విధానాన్ని నేర్చుకుందాం. సుప్రభాత్ మహోదయ, సుప్రభాత్ మహోదయ, శుభోదయం మేడం. సుప్రభాత్ అంటే శుభోదయం, మహోదయ మేడం, సుప్రభాత్ మహోదయ, శుభోదయం మేడం. मैं साक्षात्कार के लिए यहाँ हूँ. मैं साक्षात्कार के लिए यहाँ हूँ. నేను ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను. మై అంటే నేను, సాక్షాత్కార్ ఇంటర్వ్యూ, కేలియే కోసం, యహా హూ ఇక్కడ ఉన్నాను. మై సాక్షాత్కార్ కేలియే యహా హూ నేను ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను. मुझे साक्षात्कार के लिए समय देने के लिए धन्यवाद. मुझे साक्षात्कार के लिए समय देने के लिए धन्यवाद. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి సమయం ఇచ్చినందుకు ధన్యవాదములు. ముజే అంటే నన్ను, సాక్షాత్కార్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ కేలియే ఇంటర్వ్యూ చేయడానికి, సమయ దేనే కేలియే సమయం ఇచ్చినందుకు, ధన్యవాదాలు. कोई बात नहीं, तशरीफ रखिए. कोई बात नहीं, तशरीफ रखिए. ఏమీ పర్వాలేదు, కూర్చోండి. కోయి బాత్ నహీ అంటే ఏం పర్వాలేదు అని అనడం. కోయి బాత్ నహీ ఏం పర్వాలేదు. తష్రీఫ్ రఖియే కూర్చోండి. కోయి బాత్ నహీ తష్రీఫ్ రఖియే ఏమీ పర్వాలేదు, కూర్చోండి. क्या आपको यह स्थान खोजने में कोई परेशानी हुई? क्या आपको यह स्थान खोजने में कोई परेशानी हुई? ఈ స్థలాన్ని కనుగొనడంలో మీరేమైనా ఇబ్బంది పడ్డారా? క్యా ఆప్కో యహ్ స్థాన్ ఖోజ్నే మే ఈ స్థలాన్ని కనుగొనడంలో కోయి పరేషానీ హుయి మీకు ఏదైనా ఇబ్బంది పడ్డారా? మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యా ఆప్కో యహ్ స్థాన్ ఖోజ్నే మే కోయి పరేషానీ హుయి ఈ స్థలాన్ని కనుగొనడంలో మీరేమైనా ఇబ్బంది పడ్డారా? బిల్కుల్ నహీ మహోదయ, బిల్కుల్ నహీ మహోదయ అస్సలు లేదు మేడం గారు. బిల్కుల్ నహీ అంటే అస్సలు లేదు, మహోదయ మేడం గారు. బిల్కుల్ నహీ మహోదయ అస్సలు లేదు మేడం గారు. किस पोस्ट के लिए आपने आवेदन किया है? किस पोस्ट के लिए आपने आवेदन किया है? ఏ పోస్ట్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నారు? కిస్ పోస్ట్ కే లియే ఏ పోస్ట్ కోసం, ఆప్నే మీరు, ఆవేదన్ కియా హే దరఖాస్తు చేసుకున్నారు. ఆవేదన్ అంటే దరఖాస్తు. కిస్ పోస్ట్ కే లియే ఆప్నే ఆవేదన్ కియా హే ఏ పోస్ట్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నారు. वास्तव में एक इंटर्नशिप के लिए, वास्तव में एक इंटर्नशिप के लिए వాస్తవానికి ఒక ఇంటర్న్షిప్ కోసం, వాస్తవం మే అంటే వాస్తవానికి, ఏక్ ఇంటర్న్షిప్ కే లియే ఒక ఇంటర్న్షిప్ కోసం, వాస్తవం మే ఏక్ ఇంటర్న్షిప్ కే లియే వాస్తవానికి ఒక ఇంటర్న్షిప్ కోసం. आपकी योग्यताएं क्या है? आपकी योग्यताएं क्या है మీ అర్హతలు ఏమిటి? యోగ్యతాయే అంటే అర్హతలు. ఆప్కి యోగ్యతాయే క్యా హే మీ అర్హతలు ఏమిటి? मैंने हाल ही में दिल्ली विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त की है. मैंने हाल ही में दिल्ली विश्वविद्यालय से
स्नातक की उपाधि प्राप्त की है నేను ఇటీవలే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాను మైనే అంటే నేను హాల్ హీ మే అంటే ఇటీవలే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి స్నాతక్ की उपाधि प्राप्त की है పట్టభద్రుడయ్యాను मैंने हाल ही में दिल्ली विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त की है నేను ఇటీవలే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాను ठीक है సరే ठीक है సరే मुझे प्रबंधन में भी डिग्री है मुझे प्रबंधन में भी डिग्री है నాకు నిర్వహణ అంటే మేనేజ్మెంట్ లో కూడా డిగ్రీ ఉంది मुझे प्रबंधन में भी डिग्री है నాకు నిర్వహణలో కూడా డిగ్రీ ఉంది ప్రబంధన్ అంటే నిర్వహణ అంటే మేనేజ్మెంట్ मुझे प्रबंधन में भी डिग्री है నాకు నిర్వహణలో కూడా డిగ్రీ ఉంది क्या आपको कोई काम का अनुभव है क्या आपको कोई काम का अनुभव है మీకు ఏదైనా పనిలో అనుభవం ఉందా क्या आपको कोई काम का अनुभव है అనుభవం అంటే అనుభవం क्या आपको कोई काम का अनुभव है మీకు ఏదైనా పనిలో అనుభవం ఉందా कुछ नहीं महोदया कुछ नहीं महोदया मैं नया हूँ कुछ नहीं महोदया मैं नया हूँ లేదు మేడం గారు నేను కొత్తవాడిని कुछ नहीं महोदया मैं नया हूँ లేదు మేడం నేను కొత్తవాడిని ठीक है आपके दिलचस्प क्षेत्र क्या है ठीक है आपके दिलचस्प क्षेत्र क्या है సరే మీకు ఆసక్తికరమైన రంగం ఏమిటి క్షేత్ర అంటే రంగం దిల్చస్ప్ అంటే ఆసక్తికరమైన ठीक है आपके दिलचस्प क्षेत्र क्या है సరే మీకు ఆసక్తికరమైన రంగం ఏమిటి मैडम मैं विपणन में बेहद दिलचस्प रखता हूँ मैडम मैं विपणन में बेहद दिलचस्प रखता हूँ మేడం నేను మార్కెటింగ్లో లేదా మార్కెటింగ్ పైన చాలా ఆసక్తిగా ఉన్నాను మేడం అంటే మేడం మై అంటే మేడం నేను విపణన్ మే మార్కెటింగ్ పై లేదా మార్కెటింగ్లో బేహద్ దిల్చస్ప్ రఖతా హూ చాలా ఆసక్తిగా ఉన్నాను మేడం మై విపణన్ మే బేహద్ దిల్చస్ప్ రఖతా హూ మేడం నేను మార్కెటింగ్ పైన చాలా ఆసక్తిగా ఉన్నాను क्या आपने कॉलेज में विपणन का अध्ययन किया क्या आपने कॉलेज में विपणन का अध्ययन किया మీ కళాశాలలో మార్కెటింగ్ నేర్చుకున్నారా क्या आपने कॉलेज में మీ కళాశాలలో विपणन का अध्ययन किया మార్కెటింగ్ నేర్చుకున్నారా सच में नहीं महोदया सच में नहीं महोदया నిజంగా లేదు మేడం सच में అంటే నిజంగా नहीं महोदया లేదు మేడం सच में नहीं महोदया లేదు మేడం నిజంగా లేదు మేడం तो फिर అయితే ఎలా तो फिर అయితే ఎలా लेकिन मैंने स्नातक स्तर के दौरान कुछ परियोजनाएं की लेकिन मैंने स्नातक स्तर के दौरान कुछ పరియోజనాయే की కానీ గ్రాడ్యుయేషన్ సమయంలో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను లేకిన్ అంటే కానీ మైనే నేను స్నాతక్ స్तर पर లేదా స్నాతక్ కే దౌరాన్ కుచ్ పరియోజనాయే की కానీ గ్రాడ్యుయేషన్ సమయంలో నేను కొన్ని ప్రాజెక్టులు చేశాను उन परियोजनाएं किस बारे में थे उन परियोजनाएं किस बारे में थे ఆ ప్రాజెక్ట్స్ దేనికోసం ఉన్ పరియోజనాయే ఆ ప్రాజెక్ట్స్ కిస్ బారే మే थे దేనికోసం ఉన్ పరియోజనాయే కిస్ బారే మే थे ఆ ప్రాజెక్ట్స్ దేనికోసం మహోదయ मैंने
एयरटेल के लिए बाजार अनुसंधान किया। महोदया, मैंने एयरटेल के लिए बाजार अनुसंधान किया। మేడం, ఎయిర్టెల్ కోసం మార్కెటింగ్ పరిశోధన చేశాను. అనుసంధాన్ అంటే పరిశోధన. महोदया, मैंने एयरटेल के लिए बाजार अनुसंधान किया. మేడం, ఎయిర్టెల్ కోసం మార్కెటింగ్ పరిశోధన చేశాను. बढ़िया. क्या आपने इन सब परियोजनाओं को अकेले किए? बढ़िया. क्या आपने इन सब परियोजनाओं को अकेले किए? మంచిది. మీరు ఒంటరిగా ఈ ప్రాజెక్టులన్నీ చేశారా? बढ़िया. మంచిది. क्या आपने इन सब परियोजनाओं को अकेले किए? మీరు ఒంటరిగా ఈ ప్రాజెక్టులన్నీ చేశారా? नहीं महोदया, हम छात्रों की टीम मिलकर किए. नहीं महोदया, हम छात्रों की टीम मिलकर किए. లేదు మేడం, మేము విద్యార్థులు అందరం టీమ్గా కలిసి చేశాము. नहीं महोदया, లేదు మేడం, हम छात्रों की टीम మేము విద్యార్థులందరం మిల్కర్ కియే టీమ్గా కలిసి చేశాము. नहीं महोदया, हम छात्रों की टीम मिलकर किए. లేదు మేడం, మేము విద్యార్థులందరం టీమ్గా కలిసి చేశాం. आपने इन परियोजनाओं पर कब तक काम किया? आपने इन परियोजनाओं पर कब तक काम किया? ఎంతకాలం మీరు ఈ ప్రాజెక్ట్ పై పనిచేశారు? आपने इन परियोजनाओं पर कब तक काम किया? ఎంతకాలం మీరు ఈ ప్రాజెక్ట్ పై పనిచేశారు? प्रत्येक परियोजना को लगभग 4 सप्ताह किए महोदया. प्रत्येक परियोजना को लगभग 4 सप्ताह किए महोदया. ప్రతి ప్రాజెక్టు దగ్గర 4 వారాలు చేశాం మేడం. प्रत्येक परियोजना को लगभग 4 सप्ताह किए महोदया. ప్రతి ప్రాజెక్టు దగ్గర 4 వారాలు చేశాం మేడం. आपकी सबसे बड़ी कमजोरी क्या है? आपकी सबसे बड़ी कमजोरी क्या है? మీలో అతిపెద్ద బలహీనత ఏమిటి? కమ్జోరీ అంటే బలహీనత. ఆప్కి అంటే మీలో. సబ్సే బడి అతిపెద్ద. కమ్జోరీ క్యా హే? బలహీనత ఏమిటి? ఆప్కి సబ్సే బడి కమ్జోరీ క్యా హే? మీలో అతిపెద్ద బలహీనత ఏమిటి? मैं निष्क्रिय नहीं बैठ सकता महोदया. मैं निष्क्रिय नहीं बैठ सकता महोदया. నేను ఖాళీగా పని లేకుండా ఎక్కడా కూర్చోలేను మేడం. मैं निष्क्रिय नहीं बैठ सकता महोदया. నేను ఖాళీగా అంటే పని లేకుండా ఎక్కడా కూర్చోలేను మేడం. अच्छा, यह वास्तव में बुरा नहीं है. अच्छा, यह वास्तव में बुरा नहीं है. అలాగా, ఇది నిజానికి చెడు కాదు, చెడ్డది కాదు. అచ్చా అంటే అలాగా. యహ వాస్తవ మే బురా నహీ హై. అలాగా, ఇది నిజానికి చెడు కాదు. आपके व्यक्तित्व की मुख्य ताकत क्या है? आपके व्यक्तित्व की मुख्य ताकत क्या है? మీ వ్యక్తిత్వంలోని ప్రధాన బలం ఏమిటి? आपके व्यक्तित्व की మీ వ్యక్తిత్వంలోని ముఖ్య తాకత్ క్యా హై? బలమైన ప్రధాన బలం ఏమిటి? आपके व्यक्तित्व की मुख्य ताकत क्या है? మీ వ్యక్తిత్వంలోని ప్రధాన బలం ఏమిటి? बिना किसी हिचकिचाहट के किसी भी व्यक्ति से बात करने की क्षमता. बिना किसी हिचकिचाहट के किसी भी व्यक्ति से बात करने की क्षमता. సంకోచం లేకుండా ఏ వ్యక్తితోనైనా మాట్లాడగలిగే సామర్థ్యం. यदि आप एक दिन के लिए भगवान बन जाते हैं तो हमें एक चीज बताइए जो आप करना चाहते हैं. यदि आप एक दिन के लिए भगवान बन जाते हैं तो हमें एक चीज बताइए जो आप करना चाहते हैं. ఒక్క రోజు మీరు దేవుడిగా మారితే మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్న ఒక విషయం మాకు చెప్పండి. बिना हिंसा के एक नई दुनिया बनाऊंगा.
బినా హింసాకే ఏక్ నయీ దునియా బనాऊंगा. హింస లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. దునియా అంటే ప్రపంచం. బినా హింసాకే హింస లేని ఏక్ నయీ దునియా ఒక కొత్త ప్రపంచం బనాऊंगा సృష్టిస్తాను. బినా హింసాకే ఏక్ నయీ దునియా బనాऊंगा హింస లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. आप हमारी कंपनी में क्यों शामिल होना चाहते हैं? आप हमारी कंपनी में क्यों शामिल होना चाहते हैं? మీరు ఎందుకు మా కంపెనీలో చేరాలనుకుంటున్నారు? आप అంటే మీరు, हमारी कंपनी में మా కంపెనీలో, क्यों ఎందుకు, शामिल होना चाहते हैं చేరాలి అనుకుంటున్నారు? आप हमारी कंपनी में क्यों शामिल होना चाहते हैं? మీరు ఎందుకు మా కంపెనీలో చేరాలనుకుంటున్నారు? क्योंकि आपकी कंपनी कैरियर प्रॉस्पेक्टस में उज्जवल है. क्योंकि आपकी कंपनी कैरियर प्रॉस्पेक्टस में उज्जवल है. ఎందుకంటే మీ కంపెనీ కెరియర్ ప్రాస్పెక్టస్లో బాగా ముందుంది. क्योंकि आपकी कंपनी कैरियर प्रॉस्पेक्टस में उज्जवल है. ఎందుకంటే మీ కంపెనీ కెరియర్ ప్రాస్పెక్టస్లో బాగా ముందుంది. मैं आपके जवाबों से प्रभावित हूँ. मैं आपके जवाबों से प्रभावित हूँ. నేను మీ సమాధానాలతో ఆకట్టుకోబడ్డాను లేదా నాకు మీ సమాధానాలు నచ్చాయి. मैं आपके जवाबों से प्रभावित हूँ. నేను మీ సమాధానాలతో ఆకట్టుకోబడ్డాను లేదా నాకు మీ సమాధానాలు నచ్చాయి. क्या आप अब हमारे नियुक्त पत्र लेना चाहते हैं और अगले महीने से कंपनी में शामिल होना चाहते हैं? क्या आप अब हमारे नियुक्त पत्र लेना चाहते हैं और अगले महीने से कंपनी में शामिल होना चाहते हैं? మీరు ఇప్పుడు మా నియామక లేఖ అంటే అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలనుకుంటున్నారా మరియు వచ్చే నెల నుండి కంపెనీలో చేరతారా? क्या आप अब हमारे नियुक्त पत्र लेना चाहते हैं और अगले महीने से कंपनी में शामिल होना चाहते हैं? మీరు ఇప్పుడు మా నియామక లేఖ తీసుకోవాలనుకుంటున్నారా మరియు వచ్చే నెల నుండి కంపెనీలో చేరతారా? निश्चित रूप से महोदया, मुझे इस कंपनी के साथ काम करने का अवसर देने के लिए बहुत बहुत धन्यवाद. निश्चित रूप से महोदया, मुझे इस कंपनी के साथ काम करने का अवसर देने के लिए बहुत बहुत धन्यवाद. తప్పకుండా మేడం, ఈ సంస్థలో చేరడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.